brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సృష్టి వ్యవహారం ప్రస్తుతం ప్రకంపనలు రేపుతున్న నేపథ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. రాష్ట్రంలో ఉన్న ఐవీఎఫ్ సరోగసీ సెంటర్లపై అధికారులు ఫోకస్ పెట్టారు. డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టారు. రిజిస్టర్డ్ ఐవీఎఫ్ సరోగసీ కేంద్రాల్లో చట్ట ప్రకారం నిబంధనలు పాటిస్తున్నారా లేదా, ఏమైనా అక్రమాలు జరుగుతున్నాయా, దీనిపై ఆరా తీస్తున్నారు అధికారులు. ప్రత్యేక డ్రైవ్ తో అక్రమార్కులని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ ఆదేశాలు ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో తనిఖీలు ప్రారంభించారు. సరోగసీ కేంద్రాలపై ఫోకస్ పెట్టింది వైద్య ఆరోగ్య శాఖ. లేటెస్ట్ అప్డేట్స్ తో మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, ఎన్ని అనధికారిక సరోగసీ సెంటర్లు లేదా ఫెర్టిలిటీ సెంటర్లు ఉన్నట్టుగా గుర్తిస్తున్నారు? తనిఖీల్లో ఎలాంటి విషయాలు బయటపడుతున్నాయి? సృష్టి ఘటన నేపథ్యంలో తెలంగాణ వైద్య శాఖ అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో డిఎంహెచ్ఓకు సంబంధించిన ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో కూడా ఈ చెకింగ్స్ను చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఇల్లీగల్గా నడుస్తున్నటువంటి ఐవీవీఎఫ్తో పాటుగా సరోగసీ సెంటర్లకు సంబంధించినటువంటి ఈ లెక్కను తేల్చేటందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధమైంది. డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. రిజిస్టర్ కేంద్రాల్లో చట్ట ప్రకారంగా అసలు అనుసరిస్తున్నారా లేదా, అంతేకాకుండా సరైనటువంటి ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా లేదా అనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బృందాలు ఏర్పడి ఈ మొత్తం కూడా తనిఖీలు చేసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇకపోతే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అంటే సృష్టికి విరుద్ధంగా పేర్లతో సహా మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఆమె మార్చుకొని ఈ విధంగా దందా చేస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దాదాపు 6 రాష్ట్రాల్లో కూడా ఒక పెద్ద నెట్వర్క్ను ఈమె నడిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు హైదరాబాద్తో పాటు విజయవాడ, వైజాగ్తో ఇప్పటి వరకు 12 కేసులు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. మరొక వైపు బాధితులు కూడా ఒక్కొక్కరిగా కూడా ఆశ్రయిస్తూ ఉన్నారు. ఐవీఎఫ్ కోసం వచ్చిన తర్వాత వాళ్ళు పెద్ద మొత్తంలో లక్షలు పెట్టిన తర్వాత మోసపోయాము, సంతానం కలగలేదంటూ కూడా గతంలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఒక్క గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోనే దాదాపు 5 కేసులు నమోదయ్యాయంటనే అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో 2020తో పాటుగా 21, 20, 23 ఆ ప్రాంతాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గతంలో ఎవరైతే ఈ విధంగా ఫేస్ చేసి ఇబ్బందులు పడినటువంటి బాధితులు ఉంటే ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయించాల్సిందిగా కూడా వాళ్ళు సూచిస్తూ ఉన్నారు. ఇకపోతే కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేశారు. సికింద్రాబాద్ కోర్టు ఈరోజు తీర్పిచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. కస్టడీకి తీసుకుంటే ఈ సరోగసీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు పిల్లల విక్రయాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బాధితులు కూడా తాము మోసపోయాము, డబ్బులు కట్టేంటూ కూడా పోలీసులను ఆశ్రయించారు. కాబట్టి మరింత లోతైనటువంటి దర్యాప్తు చేస్తే మాత్రం అనేక అంశాలు ఈ విషయంలో బయటపడేటటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. నీలిమ. రైట్ జ్యోతి.